వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాలలో ఆదివారం జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముందుగా దివంగత మంత్రి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలను సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకువచ్చిన ఉమ్మడి మేనిఫెస్టో 2024లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు తెలియజేసే భాగంగా నేడు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమం రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మరియు గ్రామ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన సూపర్ 6 పథకాలు అమలు చేయకపోవడం వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను వివరించడం జరుగుతుందని నాయకులు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకులు విస్తృత స్థాయిలో ప్రచారం చేసి ప్రజలను మోసం చేసిన కూటమి నాయకుల తీరును ఎండగట్టాలని, 2027లో జరగనున్న జమిలీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టే కార్యక్రమంలో భాగంగా రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో 2024 బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామీణ స్థాయిలోకి వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్లి చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజలకు కలిగిన నష్టాలను తెలియజేయాలన్నారు. నాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడని, అలాగే 2014లో ప్రజలకు బూటకపు హామీలతో, అలాగే 2024లో కూడా తన మాయపు మాటలతో, మోసపు వాగ్దానాలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకపోగా ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ నాయకులను నాలుకమందం అంటూ మాట్లాడడం సరికాదన్నారు. చిత్తశుద్ధి లేని చంద్రబాబు మరియు కూటమి నేతలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది దాటిపోయినా కేవలం పెన్షన్లు, అరాకొరగా తల్లికి వందనం అనే పథకాలను మాత్రమే అందించిందని, సూపర్ 6 పథకాలను అన్నిటినీ అమలు చేయలేదన్నారు. జిల్లా స్థాయి, నియోజకవర్గం, మండల స్థాయి నాయకులు ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని తెలియజేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీలు ఇస్సాక్ బాషా, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, గంగుల విజేంద్రారెడ్డి, నందికొట్కూరు ఇన్ఛార్జి డాక్టర్ దారా సుధీర్, నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, ఎంపీపీలు శెట్టి ప్రభాకర్, సైమన్, రాష్ట్ర మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి, మాజీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి, మాజీ వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు భరత్ కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లాలో వివిధ స్థాయిలో ఉన్న అధ్యక్షులు, కార్యదర్శులు, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో గురించి, వారి హామీల గురించి, తర్వాత వారు ఓటీపీలు ఇచ్చి ప్రతి ఇంటికి కూడా మీకు సంవత్సరానికి ఇంత వస్తుంది, 5 సంవత్సరాలకి ఇంత వస్తుందని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది. అదేవిధంగా బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లు కూడా ఈ విధంగా ఇద్దరు కూడా సంతకాలు పెట్టి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు ఇద్దరు కూడా ఇచ్చిన బాండ్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇందాక మనము చూసిన ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది ఈ QR కోడ్ లోనే. అదేవిధంగా చంద్రబాబు ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడు. ఆ హామీలన్నీ కూడా బయటల కింద ఒక్కొక్క హామీకి సంబంధించి అవన్నీ కూడా ఉన్నాయి. మరి ఆయన మోసాల వల్ల ఎంత నష్టం వాటిల్లింది ప్రతి కుటుంబానికి. చంద్రబాబు ఎగ్గొట్టిన పథకాలు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్న 5 సంవత్సరాలు ఇచ్చిన పథకాలు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే,
రేపు మీరు గ్రామాల్లో పోయినప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా మనం చెప్తే బాగుంటుంది. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ రోజు రామారావు గారు పెట్టిన మద్యపాన నిషేధం కానీ, ₹2 కేజీ బియ్యం కానీ, ఇలాంటి హామీలన్నీ కూడా వారిని గెలిపించాయి. గెలిచిన తర్వాత రామారావు నుంచి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన 3 నెలల్లోనే ఆర్థికంగా మాకు ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి. మరి ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాలంటే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయక తప్పదని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా ₹2 కేజీ బియ్యాన్ని ₹5.25 చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు తెలుసు. అయినా కూడా మళ్ళా 2014లో అతను చెప్పిన హామీలన్నిటికీ కూడా మన వాళ్ళందరూ కూడా, మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసపోయి అప్పుడు మళ్ళా అతన్ని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా 2024లో అదే తరహాలో చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి, అనేక మోసపూరిత మాటలు చెప్పి అందరినీ నమ్మించేదానికి ఒక్కొక్క అబద్ధాన్ని 10 మంది చేత 10 సార్లు చెప్పించి పూర్తి స్థాయిలో సఫలీకృతుడై అధికారంలోకి రావడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పేదలకందరికీ కూడా ఆదుకున్నాడా లేదా? కరోనా సమయంలో కూడా ఆయన చెప్పిన మాట ప్రకారం, ఆ తేదీ ప్రకారం బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ పథకాలు, ఇందాక చాలా మంది వక్తలంతా చెప్పారు, కులం, మతము, ప్రాంతము, రాజకీయాలు ఏది కూడా చూడకుండా కేవలం పేదరికాన్ని చూసి అర్హులైన వారికి అందరికీ ఇచ్చారు. దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం వచ్చి 14 నెలలు దగ్గర అయితేనే కూడా ఈ రోజు వరకు కూడా ఒక పింఛన్ తప్ప, ఏదో అరకొరగా తల్లికి వందనం తప్ప ఏమి కూడా ఇవ్వని పరిస్థితి. మనం చంద్రబాబు నాయుడు చెప్పినటువన్నీ కూడా ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళైతేనే, పట్టణంలో ఉండే వాళ్ళైతేనే కూడా ఎంత డబ్బులు మోసపోయినారు. అదే జగనన్న ఉంటే సంక్షేమ పథకాల కింద ఆ కుటుంబాలకు ఎంత డబ్బులు వచ్చేది. చంద్రబాబు వచ్చిన తర్వాత మోసం మాటలతో సూపర్ 6 లని కూడా మోసం చేయడం వల్ల ఆ మోసపోయిన ప్రజలు ఎంత వరకు నష్టపోయినారనేది మనం అందరం కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మనం ఫస్ట్ విడతగా జిల్లాలో కోఆర్డినేటర్ ద్వారా ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈరోజు మన నంద్యాల జిల్లాలో ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళా రెండవ విడత నియోజకవర్గాలలో మొత్తం జిల్లా అధ్యక్షులతో కలిపి, ఆ ఇన్ఛార్జీలతో కలిపి ఓపెన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళ ద్వారా మండలంలో మొత్తం కూడా 3వ విడత మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. 4వ విడత మండలాధ్యక్షులతో పాటు సమయాన్ని బట్టి ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆ గ్రామాలకు పోయి ఎక్కడైతే తెలుగుదేశం ప్రభుత్వం సూపర్ 6 ఎంతవరకు ఆ గ్రామంలో ఉండే ప్రజలు నష్టపోయినారో, ఆ గ్రామానికి, ఆ కుటుంబాలు ఎంతమంది కుటుంబాలకు కూడా డబ్బులు ఎంత రావాల్సింది అనేది మనం వాళ్ళకందరూ కూడా తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ 4 విడతల కార్యక్రమాన్ని మన నాయకుల ఆదేశం ప్రకారం మాకు జరిగిన మీటింగ్ లో చెప్తే మనం ఇక్కడ వచ్చి ఈ రోజు నంద్యాల జిల్లాలో పెద్దలు రామచంద్రారెడ్డి గారి ద్వారా ఈ రోజు మనం కూడా ఏదైతే మనం చంద్రబాబు స్వీటి మోసం గ్యారంటీ అనే మనం ఈ నినాదంతో గ్రామీణ ప్రాంతాలకు పోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మొత్తం అందరూ కూడా మన నాయకుడు ఆదేశం ప్రకారం మనకి ఏమి ఇచ్చినా కూడా పార్టీ ఆదేశం ప్రకారం మనం అన్ని కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని కోరుకోవడం, అందరినీ కూడా కోరడం జరుగుతుంది. అందుకు మీరు అందరూ కూడా ఒక్కసారి మన పార్టీ కోసం, మన నాయకుడు చెప్పిన మాట కోసం, మన నాయకుడు ఇచ్చిన ఆదేశాన్ని మన అందరం కూడా పాటించాలని కోరుకుంటూ, మీకు అందరికి కూడా ఈ విధంగా ఫోన్లలో మీకు ఇవన్నీ కూడా స్కానింగ్, మీకు ఈ కోడ్ QR కోడ్ ఖచ్చితంగా మీకు అందరికి కూడా పంపించడం జరుగుతుంది. దీంట్లో చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజలు మోసపోయినారు, మన జగనన్న ఉన్నప్పుడు మనం ఏమేమి పథకాలు ఇచ్చినాం, ఆ రోజు ఎంత డబ్బులు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు ఈ పరిపాలనలో ప్రజలు ఎంత నష్టపోతున్నారనేది కూడా
మనకి ఈ కోడ్లో మనకంతా కూడా తెలిసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈరోజు లాంచింగ్ జరుగుతూ ఉంది. బాబు సూరిటీ మోసం గ్యారంటీ మాత్రం మా భూపాలను బాబు గ్యారంటీ అంటున్నాడు. ఆయన మోసం గ్యారంటీ తప్పకుండా. ఎందుకంటే వీళ్ళు చెప్తా ఉంటే వాడు తుపాకీ పట్టుకొని వస్తాడు పిట్టల ధర. నేను ఆ ఊర్లో సత్రం కట్టినా, ఈ ఊర్లో దేవాలయం కట్టినా, పిట్టల ధర లాగా 5 ఏళ్ళ అభివృద్ధి అయిపోయింది అంటున్నాడు ఒకటేసారి. ఏమడగాలబ్బా మనం వాళ్ళను? 5 ఏళ్ళు అది ఒకటేసారి చేసినాను. మా నియోజకవర్గంలో 150 కోట్లు అభివృద్ధి అయిపోయింది అంటున్నాడు. ఎక్కడ చూపి అంటే మళ్ళీ పలకడంలా. ఎక్కడ చేసావు చెప్పాలి కదా, చూపించాలి కదా. నువ్వు చేసినటువంటి టెంకాయ కొడతాయి, పైన వంకాయ కొడతాయి. టెంకాయ కొట్టేటప్పుడు 5 ఏళ్ళు పడినాయి. మాకు 5 ఏళ్ళ కూడా రామచంద్ర ఇచ్చిన పనులు లాస్ట్ వరకు కంప్లీట్ చేయలేకపోయినాం. ఆ రోజు ఆర్థిక పరిస్థితులు, ఎన్నో రకాల కోవిడ్, ఎన్నో రకాల ఇబ్బందులు ఆ రోజు రావడం, మనం అంతా కూడా కొన్ని చోట్ల పనులు కూడా చేయలేకపోయాం. చేసిన వాళ్ళకి కొంత పాపం అనుకున్నది ఒకటి, దైవం తెలిసింది ఒకటి, మనకు జరిగింది ఒకటి. ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో మనం ఎన్నో పనులు చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తే రాష్ట్రం మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి, సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు కొన్ని పనులు చేయలేకపోయాడు. ఆయన ఒక్కటేసారి అన్ని ఎత్తుకున్నాడు. ఆయన కూడా ఈ బాబు మాదిరి అంటే ఒక 50 ఏళ్ళ పనులు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు అనుసరిస్తే ఇంకొక 10 సార్లు సీఎం అయినా ఆ పనులన్నీ కంప్లీట్ చేయొచ్చు. ఆ విధంగా కాకుండా మన ఆయన ఒక్కటేసారి నేను మాట ఇచ్చినా చేయాలా, అన్ని చెప్పినటువంటివి చెప్పనటువంటివి ఎన్నో హామీలు చేసిన ఘనత మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తా ఉన్నాం ఏమి చేయలేదు. వచ్చి సంవత్సరం కాలం అవుతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక్క సంవత్సరంలో ఎప్పుడు మనకు తెలిసినంత వరకు కాదు, రామచంద్రన్న గుర్తున్నంత వరకు కూడా నాకు తెలిసి ఇటువంటి ప్రభుత్వాన్ని చూసేరుగాం. చెప్పింది ఒకటి కూడా చేయకుండా 5 ఏళ్ళ అభివృద్ధి జరిగిపోయింది అంటున్నారు. ఇది ఎక్కడికి పోలా? చెప్పడానికి సిగ్గన్న ఉండాలి కదా. బయట మాట్లాడడానికి ఏ విధంగా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు అబద్ధాన్ని? అంటే వాళ్ళు నేర్చుకునేది ఆ స్కూల్లో. నేను కూడా చదువుకున్నా కాబట్టి కొంత నాకు కూడా తెలుసు. ఆ స్కూల్లో చదువుకున్నా నేను కూడా. ఆ స్కూల్లో నేను కూడా ఒక లీడర్ను. నేను స్కూల్ పీపుల్ లీడర్ అనుకో, ఒక రకంగా క్లాస్ పీపుల్ లీడర్ కాక స్కూల్ పీపుల్ లీడర్ను, జిల్లా అధ్యక్షుని. కాబట్టి దాంట్లో ఇదేంది కదా, ఇంత అబద్ధాలు లేవు అప్పుడు. ఇప్పుడు చూసి అన్ని అబద్ధాలు తప్ప నిజాలు లేవు. ఎక్కడ చూసినా అయిపోయింది అభివృద్ధి అని. ఎక్కడ చెప్పడానికైనా సిగ్గుండాలి కదా. ఎవడన్నా వింటాడు. అప్పుడులా కాదు. అప్పుడు ఏదో చెప్తే రామచంద్రుడు అని చెప్పినా అంటే మూడవానికి తెలిసేది కాదు. ఇప్పుడే కాదు, ఎంతమంది ఉన్నారు అన్ని కోట్ల జనాలకు తెలిసిపోతా ఉంది. వాట్సాప్లలో ఈరోజు సోషల్ మీడియా విపరీతంగా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో విపరీతంగా వస్తూ ఉన్నాయి. పాతది పక్కన పెట్టినా సిగ్గులే. నువ్వు మాట్లాడినావా బాబు, ఇది నువ్వు మాట్లాడినదే మళ్ళీ వినిపిస్తున్నామంటే కూడా ఆలోచన కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మేము మాట్లాడలేదన్నట్టుగా ఈరోజు తిరిగి మనకే జోకులు వేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తూ ఉంది, దుర్మార్గాలు నడుస్తూ ఉన్నాయి, అత్యాచారాలు నడుస్తున్నాయి, దోపిడీలు నడుస్తున్నాయి, ఎన్నో రకాల అస్తవ్యస్త పాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో. మనం ఎప్పుడు ఒక్క సంవత్సరంలో ఏ ప్రభుత్వానికి కూడా, భారతదేశంలో ఏ ప్రభుత్వానికి కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వాన్ని మనం చూసేరుగాం. ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఎక్కడ కేసులు ఏందా? ఇదేంది ఇది? మాట్లాడే అర్హత మాట్లాడడానికి లేదా? నువ్వు మాట్లాడిన మాట బయటికి మేము చెప్పడానికి లేదా? మాకు వాక్ స్వాతంత్రం లేదా? నిలదీయడానికి లేదా? ప్రతిపక్షాలు ఎందుకు ఉండేది? నిలదీస్తాం తప్పకుండా. మీరు ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. వీళ్ళు అనుకుంటున్నారు మళ్ళా దబిడే వచ్చి నాకు వీళ్ళన్నీ గుర్తుపెట్టుకొని వడ్డీతో సార్లు ఎక్కేసి డబల్ వాయిస్తాం, తబలా 2 బాగా వాయిస్తాం, ఇబ్బంది ఏం లేదు, గుర్తుపెట్టుకొని చేస్తాం ఆ పని. భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా
ఏదో చిన్న ఏదో క్వశ్చన్ వేస్తే పోలీస్ స్టేషన్లలో కేసులు ఏమైనా గోడౌన్లో వేస్తే ఇప్పుడు 18 రూపాయలు మొన్నటిదాకా 24 పెట్టినారు, 20 అయిపోయింది, 18 అంట. నిన్న ఎవరో చెప్తా ఉండి రే స్టోర్లోకి బియ్యం ఎవరికి ఆయన ఇయ్యాకరా 12 రూపాయలు లేటు వానికి డబ్బులు తీసుకొని పోను, నీకు 2 రూపాయలు ఎక్కువేసి నీకు 14 ఇస్తాం, అన్నయ్య కానీ బియ్యం వేయకమని చెప్పినారంట. తీర్మానం ఇది బాగుంది. ఇంకా సంచి ఎందుకు, మళ్ళీ కొలచడం ఎందుకు, తూకం వేయడం ఎందుకు? ఇంత దుర్మార్గంగా పక్కన పోలీసులు నిద్రపోతా ఉన్నారు, పక్కన ఓపెన్ గా లారీలు పెట్టి లోడ్ చేస్తా ఉంటే ఒత్తాసు పలుకుతా ఉన్నారు. ఏం ప్రభుత్వం ఇది? ఇది కట్టడి లేదా? ఇది ప్రజాస్వామ్యమా? ఎక్కడ పోతా ఉన్నా నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు చూస్తా ఉన్నాం. అదే కాకుండా ఇసుక చెప్పేదేమో 884 రూపాయలు బాటా రేటు, మళ్ళా అటు 900 పెట్టచ్చు, అటు 1000 పెట్టచ్చు. బాటా రేటు పెట్టినారు 884, 16 రూపాయల వరకు. మళ్ళా 16 కాకుండా ఇల్లు 600, 650 రూపాయలు కొత్త లారీలు వస్తే ఎవరో పాపం పోయి రిటర్న్లు వస్తూ కనీసం డీజిల్ కన్నా వస్తారని లారీలు ఎత్తుకొస్తే 650 రూపాయలు కొని 884 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. మళ్ళీ 100 రూపాయలు అదనంగా మళ్ళా కాటాల మోసం, కాటాలో కనీసం ఒక లారీకి 4 టన్నులు కొట్టేస్తా ఉన్నారు. ఆ విధంగా ఇసుక దోపిడీ చేస్తా ఉన్నారు. అదే షాంపూలను రిజిస్ట్రేషన్ టోటల్ లీటర్లు వాళ్ళకు ఒక 200 రూపాయలు ఏదో కింద పైన అంటుండే. నేను చిన్నప్పుడు ఇంటుండి టేబుల్ కింద ఏదో కింద పైన ఇవ్వాలంట రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఇప్పుడు ఏం లేదు, అంతా పైనే, కింద ఏం లేదు, ఇంకా అంతా పైనే. టేబుల్ కింద లేదు, ఏం లేదు, అంతా పైనే. చిన్న వాళ్ళకు చిల్లర దొంగలకు వాళ్ళకు 200 రూపాయలు, 300 అంటే ఒక డాక్యుమెంట్. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దేవస్థానాలను వదిలిపెట్టాడన్నా. ఎక్కడ చూసినా, ఏ దేవస్థానం చూసినా కుంభకోణాలే. ఎక్కడ చూసినా దేవుని లడ్లు కూడా కొరక తింటా ఉన్నారు, ఎలకలు కొరక తినేట్టు. ఎక్కడ చూసినా నాణ్యత లోపాలు. ఏదన్నట్టు దుర్మార్గంగా వెంకటేశ్వర స్వామి జోలికి పోతారు, ఇట మళ్ళీ శివుని జోలికి పోతారు. వీళ్లకు త్వరలో అందుకే పోయే కాలం వచ్చింది, సంవత్సరంలోనే. అందుకే ఈరోజు నిలదీయాలని చెప్పి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ప్రజల్లోకి వెళ్ళండి మీరు. ఆ రోజు బాండ్లు ఇచ్చి ప్రజలంతా మోసం చేసి మీ ఇంటికి ఒక 4 లక్షలు వస్తుంది మా ప్రభుత్వం వస్తే మాకు ఓటేయమని చెప్పి ఆ రోజు ప్రజలకు ఇంటి వద్దకు వెళ్ళి బాండ్లు, ఒకటి చంద్రబాబు నాయుడు సూరిటీ సంతకం, ఒకటి పవన్ కళ్యాణ్ గారి సంతకం, 2 సంతకాలు చేసి ఇచ్చినారు. ఆ బాండును చూపించి ఇప్పుడు మా లెక్క మాకు కట్టాను అడగాల. మళ్ళీ జీవితంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఇదంతా మోసం, బాబు సూరిటీ మోసం గ్యారంటీ అనే ఈ యొక్క ప్రజల్లోకి లోతుగా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన నాయకుడు ఈరోజు ఇట్లాంటివి ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మరి అదే విధంగా వాళ్ళు బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి ఏ విధంగా మోసానికి పాల్పడినారు, మరి ఏ విధంగా ఇచ్చిన హామీలు ఇవ్వకుండా మోసం చేశారు అని చెప్పి ప్రజలకు వివరించి ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పటికే సంవత్సరం అయితే ఉంది. ఈ సంవత్సరంలోపు కూడా ఇప్పటికే ఎన్నో ఆందోళన కార్యక్రమాలు కూడా చేసినాం. మనం ఓడిపోయినా కూడా నిత్యం ప్రజలతో ఉండి ప్రజలకు అండగా ఉండి ఈరోజు ఒక రాక్షస ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తా ఉంది. ఏదైనా చిన్న ఒక 50,000 లక్ష రూపాయలు బాకింటే బాండ్ ఇచ్చినావు అని చెప్పి పోలీస్ స్టేషన్లకు పిలిపించి లాకప్ లో వేసి కొట్టి కూడా ఈరోజు డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఓటర్కు కూడా బాండ్ ఇచ్చినాడు. మీ ఇంట్లో 5 లక్షలు వస్తుంది, మీకు ఇంట్లో 3 లక్షలు వస్తుంది, నీకు 15,000, నీకు 18,000, నీకు 30,000 అని చెప్పి. మరి బాండ్ ఇచ్చిన తర్వాత మనకు బాండ్ ప్రకారంగా బాకీ ఉన్నట్టు ప్రతి సంవత్సరం కూడా 1,04,000 కోట్లు ఈ యొక్క బాబు సూరిటీ భవిష్యత్తు గ్యారంటీ వాళ్ళు ఇచ్చిన హామీలు
1,04,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇవ్వాలి. మరి అదేవిధంగా 5 ఏళ్లలో 5,20,000 కోట్లు ప్రజలకు ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికే 1,04,000 కోట్లు ఎగరగొట్టడం జరిగింది. ₹1 ఇవ్వలేదు. మనం కూడా మరి పోలీసులు నిజాయితీగా వివరిస్తే, ఎందుకంటే ఎవరో ఒక చిన్న వ్యక్తి తప్పు చేసేనే లోపలేస్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతమంది ప్రజలకు ఈ విధంగా బాండ్ ఇచ్చి మోసం చేశారు కాబట్టి ఖచ్చితంగా మరి మనం కూడా కంప్లైంట్ ఇస్తాం. మరి పోలీసులు మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయగలరని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం విజయవంతం చేయాలా. ప్రతి ఇంటికి కూడా రేపు 1వ తారీఖు నుంచి తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి మేము అన్ని చేసేసామని చెప్పే పరిస్థితి ఉంది. ఈరోజు మనం వాళ్ళు ఏం చేసినారు, గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకి న్యాయం జరిగింది, చెప్పిన కార్యక్రమాలన్నీ ఏ విధంగా వచ్చాయి, ఈరోజు ఏమీ చేయకుండానే అన్ని చేసినా అని ఏ విధంగా వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అనేది ఒక్కసారి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాక్షాత్ వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే చెప్తా ఉన్నాడు, నేను అన్ని చేసేసాను, ఇంకెవరన్నా మాట్లాడే పరిస్థితి ఉందంటే వాళ్ళ నాలిక మందము అని. ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజలందరినీ కూడా మనం తీసుకెళ్లాల్సింది ఇదే విషయం. ఈరోజు మహిళలకు 1,500 ఇస్తా అన్నాడు ప్రతి నెల. ఎంతమంది మహిళలకు వచ్చింది? ఈరోజు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమందికి ఆ నిరుద్యోగ భృతి వచ్చింది? రైతు భరోసా పోయిన సంవత్సరం ఇలా, ఈ సంవత్సరం ఇంకా ఇలా, ఇప్పుడు కూడా కేంద్రం ఇస్తే దాంట్లో నా వంతుగా నేను కొద్దిగా ఇస్తాను అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ ఇలా ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఫ్రీ బస్సు లేదు, గత సంవత్సరం అమ్మఒడి ఇలేదు, ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ ఇలేదు. ఒక్క కార్యక్రమం అంటే ఒక్క కార్యక్రమం చేయలేదు. ఒక్క వర్గం కాదు, ప్రతి వర్గానికి సంబంధించిన వ్యక్తులను, అంటే రైతులని, మహిళలని, విద్యార్థులని, ప్రతి ఒక్కరిని మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ఇది మనం ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు అతి త్వరలో మనకి లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారనేది వాళ్ళకి తెలియజేయాల్సిన పరిస్థితి, బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మన పరిపాలన జరిగినప్పుడు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు క్రమం తప్పకుండా ఈవెన్ దో కరోనా వచ్చిన రోజు కూడా అని దానికి కూడా భయపడకుండా ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషి కూడా 70,000 కోట్ల రూపాయలు, అంటే దగ్గర డిబిటీ ద్వారా కానీ నాన్ డిబిటీ ద్వారా కానీ 70,000 కోట్ల రూపాయలు ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఇవ్వడం జరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇది ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్. అంటే ఒక సంవత్సరానికి 70,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఈరోజు ఒక సంవత్సరం చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ₹1 కూడా విధించకుండా కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు నిన్ననే మనమంతా కూడా ఇంత పెద్ద ఎత్తున అమ్మఒడి గురించి కానీ, రైతు భరోసా గురించి, రైతు ఇబ్బందుల గురించి కానీ మేము పెద్ద ఎత్తున మనం పోరాటం చేస్తుంటే నిన్ననే తల్లికి వందనం అని చెప్పేసి దాంట్లో 87 లక్షల మందికి ఇవ్వాల్సి వస్తే 13,000 కోట్ల చిల్లర ఇవ్వాల్సి వస్తే 8,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ రోజు ఇచ్చి దగ్గర 57 లక్షల మందికి మాత్రం ఇచ్చి మిగతా 30 లక్షల మందికి ఎగ్గొట్టిన విషయం కూడా మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఎవరు మీ దగ్గర కూడా ఫోన్ లో ఆన్ చేసి మీరు ఏ డేటాలోకి వెళ్ళినా కానీ మీకు అంతా కూడా క్లారిటీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇంకా దాన్ని ప్రాసెసింగ్ లో పెట్టాము, దాన్ని ఇంకా ఏదో ప్రాసెస్ చేస్తున్నాం, ఇంకా కొంతమందికి వస్తుందని చెప్పి మభ్య పెట్టినందువల్ల చాలా మంది ఇంకా రోడ్డు మీదకి రావట్లేదు. త్వరలోనే వాళ్ళందరూ కూడా కడుపు వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది, తల్లులందరూ కూడా అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా ఎందుకంటే ఒక సంవత్సరంలో ఆయన ఇవ్వవలసింది ఈ రోజు ఆ సూపర్ 6 హామీలు అవన్నీ కూడా కలిపి చేస్తే 97,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే దగ్గర 1,00,000 కోట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అంతా కూడా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు అది దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున ఇక్కడ నుంచి తాలూకాకు వచ్చినప్పుడు తాలూకా నుంచి మండలానికి వచ్చి, మండలం నుంచి గ్రామాలలో మనం ఎక్కువ ఎలివేట్ చేయాల్సింది గ్రామాలలో అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుడు కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గ్రామాలలో ఉన్న వాళ్ళకే తెలియాల్సింది ఇవన్నీ కూడా. ఆ గ్రామాలలో మనం పోయినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు పనుల కాలం కాబట్టి మీకు 7 రోజులు టైం ఉంటుంది, 7-8 రోజులు టైం ఉంటుంది ఒక మండలానికి. 7-8 రోజులలో రోజు 2-3 గ్రామాలలో ఎన్నిక చేసుకుని సాయంత్రం పూట ప్రజలందరూ ఉన్నప్పుడు పోయి ఈ కార్యక్రమాలలో ఆ గ్రామంలో ఎంత మోసపోయినారని మనం తెలియజేయాలా. ఆ తర్వాత వాళ్ళ నిర్ణయం ఏమన్నా కానీ ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే ప్రజలు తప్పకుండా విఘ్నులు, వాళ్ళు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రతి వ్యక్తి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభిమాని. ఒక్క సంవత్సరంలో
చంద్రబాబు నాయుడు తన పాత నైజాన్ని బయటికి తీయడం అనేది క్లియర్గా జరిగింది. ఒక్కసారి అందరూ వివరంగా చెప్పారు. ఒక్కసారి నేను ఈ మేనిఫెస్టోలో బాబు చెప్పినది ఒక్కసారి చూపెడతాను మీకు. భవిష్యత్తు గ్యారెంటీ, ఇది బాబు గ్యారెంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేశారు మనకందరికీ. 24 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారెంటీ అనే వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఈ రకంగా ఒక బాండ్ ఇవ్వడం జరిగింది. అందులో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంతకాలు పెట్టి ఇచ్చారు. బాండ్ పెట్టి సంతకాలు పెట్టి ప్రజలకు ఏ రకంగా మోసం చేశారో మనమందరం చూస్తాం. అసెంబ్లీ సాక్షిగా ఈ స్కీములు చూస్తే భయమైతా ఉందని చెప్తాడు. అన్ని రకాలుగా ప్రజలు మోసం చేసుకుంటూ పోవడం తప్ప అతను చేసింది ఏమీ లేదు. 1 సంవత్సరం అయిన తర్వాత మనము ప్రతి వాడకు, గ్రామానికి, వార్డుకు పోయి చంద్రబాబు నాయుడు చేసినటువంటి నష్టాన్ని మనం సవివరంగా వివరించి ఏ రకంగా మోసం చేస్తూ పోతా ఉన్నారు, మనకి ఏ రకంగా నష్టపరుస్తా ఉన్నారు, మనకు అతను చెప్పిన స్కీమ్ల ప్రకారము ఎంత నష్టం జరిగింది, గత సంవత్సరము ఈ రకంగా ఎగరగొట్టిన అమౌంట్ ఎంత, భవిష్యత్తులో ఎంత అనేది క్లియర్ గా మనం ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మనం చూసుకుంటే బాబు చేస్తున్న మోసం అని చెప్పచ్చు. ఎందుకంటే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో అని దీని అర్థం. అయితే ఈరోజు చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ రోజు మేనిఫెస్టో అంటేనే ఒక వేస్ట్ పేపర్ గా భావించి ఆ రోజు వెబ్సైట్ లో నుంచి తొలగించిన పరిస్థితిని మనందరం కూడా గమనించాం. అదే గతంలో మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మేనిఫెస్టో అంటేనే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ గా భావించి చెప్పిన పథకాలే కాకుండా చెప్పని పథకాలు కూడా అమలు పరిచి ఈ రోజు అమలు పరిచిన ఘనత ఎవరిది అంటే మన అన్నది, మన జగన్ అన్నదని మనం అందరం కూడా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా కూడా ఆయన ఎన్నికలలో ఇచ్చిన ప్రచారంలో ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు నేను కొనసాగిస్తూ అవే కాకుండా దానికి అదనంగా ఇస్తానని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులను, వాళ్ళ కార్యకర్తలను ఇంటింటికి పంపించి వాళ్లకు అక్కడ ఆ కుటుంబంతో కూర్చొని అక్కడ వాళ్లకు ఒక మిస్డ్ కాల్ పంపించి అలాగే ఒక ఓటీపీని పంపించి తర్వాత దాన్ని ఎడిట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక మీ కుటుంబానికి మీరు ఇంత లబ్ధి పొందుతున్నారు, ఈ సంవత్సరంలో మీరు ఈ పథకాలన్నిటికీ అర్హులవుతున్నారు, మీకు ఈ రోజు ఇంత అమౌంట్ మీకు చెందుతుంది అని ఒక బాండ్ రూపంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఆయన అదే విధంగా దాని మీద సంతకాలు చేసి మరీ కూడా ప్రజలను మభ్యపెట్టి ఈ రోజు వాళ్ళు ఓటేయించుకొని అధికారంలోకి వచ్చిన పరిస్థితిని మనందరం కూడా గమనిస్తున్నాం. మన అందరం కూడా ప్రజలందరికీ కూడా ఇప్పటికే అర్థమయ్యింది, మనము మోసపోయామనే ఒక ఆలోచనలో కూడా ప్రజలందరూ ఉన్నారని.